బడ్జెట్లో సరైన డబ్బులు కేటాయించకపోవడమా లేకపోతే కనుక వైద్యానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల గురించి పట్టించుకోలేదో తెలియదు. ఇప్పుడు నిజాన్ని చెవిలో చెప్పు, ఇది అబద్ధాన్ని చెవిలో చెప్పు, నిజాన్ని అరిచి చెప్పు, లేదంటే మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు అంటారు. కానీ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి చెడుని చెవిలోనే చెప్పారు. అది ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి స్థాయిలో చెప్పలేదు. అమరావతి ఎడిషన్, గుంటూరు ఎడిషన్లో ఈనాడు రాసుకొచ్చిన వార్త, గత వైకాపా ప్రభుత్వంలో ఔషధాలు సర్జికల్ శాఖను సకాలంలో టెండర్లు పిలవని కారణంగా బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ ఉన్న మందుల లభ్యత లేక ఆసుపత్రులు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ అధికారులు రాష్ట్రంలోని మిగిలిన సిడిఎస్లకు లేఖలు రాశారు. బఫర్ స్టాకులు ఉంటే వాటిలో కొంత గుంటూరుకు పంపాలి, తర్వాత సర్దుబాటు చేస్తాను అందులో పేర్కొన్నారు. 4-5 రోజుల్లో మందులు సమకూరే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసిన అవసరమైన మందులను స్థానిక కొనుగోళ్ల ఖాతా ఎల్పీ కింద టెండర్లు పిలిచి సమీకరించుకోవాలని అది. మరి అప్పుడు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు కొనుక్కోవట్లేదు? డబ్బులు ఇవ్వాలి కదా ఫస్ట్. రెండవది, మిగతా హాస్పిటల్ దగ్గర ఏమైనా మందులు ఎక్కువ ఉంటే ఇది తెచ్చి మాకు పంపించమంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి? గత ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది కదా. బడ్జెట్ ఇప్పుడు పెట్టింది, ఈ ఏడాది పరిపాలించింది ఈ ప్రభుత్వమే, ఇంకొక 5 నెలలు పరిపాలించేది ఈ ప్రభుత్వమే. అప్పుడు ఎవరు ఆపారు? గత ప్రభుత్వం అయిపోయింది, అప్పటి బడ్జెట్లో పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ఈ ప్రభుత్వంది కదా. దీన్ని కూడా అవతల ఖాతాల కంటే మందులు ఉంటేనేమో ఈ ప్రభుత్వం సాధించినట్ట, కొరత వస్తేనేమో పాత ప్రభుత్వందా? వార్తలు ఎలా రాస్తున్నాం మనం? నిజాయితీగా రాస్తున్నామా? ఆలోచించుకోవాల్సింది.